గాని లేకపోవడమే ప్రియులారా అవిధేయత. అందుకే ఇక్కడ మాట్లాడుతున్న మాటను మనం గమనించినట్లయితే, ఈ ధర్మశాస్త్ర గ్రంథములో వ్రాయబడినటువంటి వాక్యములన్నింటినీ అనుసరించి గైకొనుచు నీ దేవుడైన యెహోవా అను ఆ మహిమగల భీకరమైన నామమునకు భయపడని ఎడల. ఇక్కడ మనం రెండు మాటలు గమనిస్తూ ఉన్నాం. ఇక్కడ ధర్మశాస్త్ర వాక్యములను అనుసరించి దాన్ని గైకొంటున్నాము, కానీ గైకొంటూ దానికి భయపడని ఎడల. మనం ఈనాడు దేవుని వాక్యాలు వింటూ ఉన్నాం, బైబిల్ చదువుతూ ఉన్నాం, బైబిల్లో ఉన్న సత్యాలన్నీ కూడా మనం చూస్తూనే ఉన్నాం. ప్రభునందు ప్రియులారా, ఈ ప్రపంచమంతా కూడా మరి దేని నుండి నడుస్తుంది అని మనం జ్ఞాపకం చేసుకుంటే అది కేవలం ఒక్క బైబిల్ ద్వారానే నడుస్తూ ఉంది. బైబిల్లో భూత వర్తమాన భవిష్యత్ కాలం, జరిగిపోయినది, జరుగుచున్నది, జరగబోనది కూడా బైబిల్లో లిఖించబడి ఉంది, కానీ మరి ఏ గ్రంథములో కూడా లిఖించబడలేదు. అందుకే మనం ఈనాడు ఎలా జీవిస్తున్నామంటే ప్రియులారా, దేవుని యందు భయము, భక్తి, ఈ రెండిట్లో మనం జ్ఞాపకం చేసుకుంటే కొంతమందికి దేవుని భయం ఉంటుంది కానీ భక్తి ఉండదు, కొంతమందికి భక్తి ఉంటుంది కానీ దేవుని భయము ఉండదు. అనగా ఈ ధర్మశాస్త్రములో ఉన్న వాటిని అనుసరించి గైకొంటున్నామే కానీ, వాటిని చదువుతూ ఉన్నామే కానీ, వాటిని మన కళ్ళతో చూస్తున్నామే కానీ, ప్రభునందు ప్రియులారా, ఎంతో మందికి ఈ యొక్క ఆజ్ఞలను అనుసరించిన వారు ఆశీర్వదింపబడిన వారు ఉన్నారు, గైకొనని వారు శిక్షింపబడి శాపగ్రస్తులుగా ఉన్నటువంటి వారు కూడా ఉన్నారు. అయితే మనము ఆశీర్వదింపబడిన వారిని చూస్తూ ఉన్నాం, శాపానికి గురి అయినటువంటి వారిని కూడా చూస్తున్నామే కానీ, మనము ఏ స్థితిలో ఉంటూ ఉన్నాం, ఏ పరిస్థితుల్లో ఉంటూ ఉన్నాం? మరి ఆశీర్వదింపబడిన వాళ్ళలో ఉన్నామా, లేదంటే మరి శాపముతో ఉన్నటువంటి వారముగా ఉన్నామా అంటే ఈనాడు మనం చూస్తాం ప్రియులారా, యవనస్తులు, ముఖ్యముగా యవన సహోదరులు మనము గమనించినట్లయితే చాలామంది దేవుని మందిరంలో కనబడుతూ ఉంటారు, దేవుని వాక్యాన్ని వింటూ ఉంటారు. అయితే రెండింటిని సమపాలల్లో బ్యాలెన్స్ చేస్తూ ఉంటారు, మంచిని చెడును రెండింటినీ బ్యాలెన్స్ చేస్తారు. ఈనాడు ప్రభునందు ప్రియులారా, ఈనాడు మనం మొబైల్లో మనం చూస్తే స్టేటస్, వాట్సాప్ స్టేటస్లో మనం చూస్తూ ఉంటాం. వాట్సాప్ స్టేటస్లో ఆ రోజు 24 గంటల్లో మనం పెట్టేటువంటి వాక్యము కానీ, మనం పెట్టేటువంటి మరి వర్తమానము కానీ మనం స్టేటస్లో పెడుతుంటాము. కానీ కొంతమంది యవనస్తులు ఎలా ఉంటారంటే, పైకి భక్తి గలవారుగా ఉంటారు కానీ దాని శక్తిని ఆశ్రయించని వారుగా ఉంటూ ఉన్నారు. ఎలాగా రెండింటినీ బ్యాలెన్స్ చేస్తున్నామంటే ప్రియులారా, ఇటు బైబిల్ వాక్యాన్ని బ్యాలెన్స్ చేస్తూ ఉన్నాం, వాక్యాన్ని బ్యాలెన్స్ చేస్తూ సినిమా పాటలు కూడా బ్యాలెన్స్ చేస్తూ ఉంటాం. మనం గమనించినట్లయితే ఒక సహోదరుడు ఎప్పుడు కూడా దేవుని మందిరంలో ప్రార్థనా సహవాసాన్ని కలిగినటువంటి వాడు, దేవుని మందిరంలో చక్కగా దేవుని యొక్క సన్నిధిలో తబలగొడుతూ దేవుణ్ణి ఆరాధించేటువంటి వారు. కానీ ఒకానొక సమయంలో నేను ఎప్పుడు కూడా స్టేటస్ ఎక్కువగా చూడను, అయితే ఎప్పుడోసారి వీలుంటే చూస్తాను. కానీ అలా చూస్తున్న సందర్భంలో ఎక్కడ కనబడినా వందనాలండి అని మాట్లాడేటువంటి యవనస్తుడు వెంటనే ఆ స్టేటస్లో ముందేమో దేవుని వాక్యం ఉంటుంది, ఆ తర్వాతనేమో ఒక సినిమా పాట పెట్టుంటాడు. నాకు అర్థమయ్యేది కాదు, ఏంట్రా ఈ భక్తి జీవితం ఏమిటి? నీవు వాక్యాన్ని అయితే పెడుతున్నావు కానీ దాన్ని గైకొంటున్నావా? నీవు దాన్ని గైకొంటున్నావే కానీ దాని పక్కనే ఇంకోటి ఏముందంట, లోకానుసారమైనటువంటి మరి సినిమా పాటలు ఉంటూ ఉన్నాయి. ఈనాడు మన భక్తి జీవితం కూడా దేవుని మందిరంలో దేవునికి నచ్చినట్టుగా నటిస్తూ ఉన్నాం, అలాగే దేవుని మందిరాన్ని విడిచి బయటకు వెళితే మనుషులకు నచ్చినట్టుగా జీవిస్తున్నాం. అంటే మనుషుల యొక్క మెప్పును పొందుకోవడానికి ఈనాడు మానవుడు ఏం చేస్తున్నాడో తెలుసా? దేవుని భయము లేకుండా తిరుగుతూ ఉన్నాడు. అంటే ప్రభునందు ఈ లోకంలో ఉన్నటువంటి మానవుడు ఒకానొక సమయంలో లోకంలో ఉన్న వారందరూ కూడా నిన్ను వదిలివేయవచ్చు, నా అనుకున్న వారందరూ కూడా నిన్ను మర్చిపోవచ్చు, నీకు ఎవరైతే అక్కరగా ఉన్నప్పుడు ఎవరు కూడా నీ దగ్గరికి రారు. ప్రభునందు ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, కానీ దేవుడు చెబుతున్నాడు ఇక్కడ ద్వితీయోపదేశ కాండంలో, బైబిల్లో మరి భక్తుడు మాట్లాడుతూ, పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతుంటాడు, నీవు జాగ్రత్త పడి ఈ గ్రంథంలో వాయబడినటువంటి ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నింటినీ అనుసరించి గైకొనుచు నీ దేవుడైన యెహోవా అను ఆ మహిమగల భీకరమైన నామమునకు భయపడని ఎడలా. నీవు వాక్యాన్ని చదువుతూ ఉన్నావు, వాక్యాన్ని వింటూ ఉన్నావు,
కానీ వాక్యానుసారమైన జీవితాన్ని కలిగి జీవిస్తున్నాం. ఆ వాక్యాన్ని ఇచ్చిన దేవునికి మనం భయపడుతున్నామా? ఎప్పుడైతే నీలో దేవుని భయము లేదో ఆ వెంటనే నీ మీదకి వచ్చేటువంటి శాపాలన్నీ వస్తాయి. చూడండి పిల్లలు, కింది మాటలో మనం జ్ఞాపకం చేసుకుంటాం. 59వ వచనంలో, యెహోవా నీకును నీ సంతతికిని, ఎప్పుడు దేవునికి భయపడనప్పుడు యెహోవా నీకును నీ సంతతికిని ఆశ్చర్యమైన తెగుళ్లను కలుగజేయును. అవి దీర్ఘకాలముండు గొప్ప తెగుళ్ళను చెడ్డ రోగములనై ఉండును. నీవు భయపడిన ఐగుప్తు క్షయవ్యాధులన్నింటినీ ఆయన నీ మీదికి తెప్పించును. అవి నిన్ను వెంటాడును మరియు నీవు నశించు వరకు ఈ ధర్మశాస్త్ర గ్రంథములో వ్రాయబడిన ప్రతి రోగమును ప్రతి తెగులును ఆయన నీకు కలుగజేసేటువంటి వాడిగా ఉన్నాడు. ఎప్పుడు చేస్తాడు ఇవన్నీ అంటే ప్రియులారా, ఒక మాటను మనం చూస్తాం. ఏమంటాడంటే సంఖ్యాకాండంలో అంటాడు, ఏమంటాడంటే నీవు నీ దేవుని ఆజ్ఞలన్నింటినీ అనుసరించి గైకొని నడిచిన ఎడల ఐగుప్తులో కలగజేసిన రోగములలో ఏదియు నీకు రాకుండా చేస్తాను అంటాడు. అయితే ఒకవేళ దేవుని మాటలు విని విననట్టుగా, చూసి చూడనట్టుగా, మరి భక్తి జీవితం ఉండనట్టుగా వేషధారణ జీవితాన్ని నీవు కలిగి జీవిస్తే ఏముంటుందంట ప్రియులారా, నీవు దేవునికి భయపడని ఎడలా నీ మీదకి ఏమొస్తుందంట? తెగుళ్ళు వస్తాయి. ఆ తెగుళ్ళు ఎలా వస్తాయంటే ప్రియులారా, ఐగుప్తులో కలిగిన తెగుళ్ళ కంటే గొప్పవి నీ మీదకి వస్తాయి. ఎప్పటిదాకా వస్తాయంటే నీవు నశించిపోయేంత వరకు వస్తాయి. అందుకే ప్రియులారా, అవిధేయత వలన శారీరక మానసిక రోగాలు వస్తాయి, శరీర బలహీనతలు వస్తాయి. ఎప్పుడో తెలుసా? దేవుని పట్ల భయము లేనప్పుడే. అందుకేంటాడు ప్రియులారా, లూకా సువార్తలో ఏమంటాడంటే, ఇదిగో దేహమును చంపువానికి భయపడకుడి, కానీ దేహముతో పాటు ఆత్మను కూడా మరి నిత్య నరకాగ్నిలో వేసేటువంటి దేవునికి భయపడాలండి. ఈనాడు ఎవరికి భయపడుతున్నాం? మనుషులకు భయపడుతున్నాం. ఎదుటివాడు ఏమంటాడు, ఈ మాట మాట్లాడితే ఏమంటాడు, వాని వైపు వెళ్తే ఏమంటాడు, వీని వైపు వెళ్తే ఏమంటాడు. ప్రభునందు ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, ఈనాడు మనుషులకు భయపడితే నీవు దేవునికి భయపడనట్టే. దేవునికి భయపడకపోతే ఈ శాపాలన్నీ కూడా నీ మీదకి వస్తాయి, ఈ ఉగ్రత అంతా కూడా నీ మీదకి వస్తుంది. అందుకే ప్రియులారా ఏమంటాడంటే చూడండి, మరి మనకు ఏముండదు, నెమ్మది ఉండదు, సంతోషం ఉండదు, సమాధానం ఉండదు, విశ్రాంతి ఉండదు, సుఖము ఉండదు. అందుకే ప్రియులారా మనం గమనించిన ద్వితీయోపదేశ ఖండము 28వ అధ్యాయంలోనే 65వ వచనాన్ని మనము జ్ఞాపకం చేసుకుందాం. దేవుని భయము లేకపోతే మనకు నెమ్మది ఉండదు, మనకు సమాధానం ఉండదు, మనకు సంతోషము ఉండదు. అందుకే ఇక్కడ అంటున్నాడు చూడండి, ఆ జనములలో నీకు నెమ్మది కలగదు, నీ అరికాలికి విశ్రాంతి కలగదు. అక్కడ యెహోవా హృదయ కంపమును, నేత్ర క్షీణతయు, మనోవేదనయు నీకు కలుగజేయును. నీకు ఎల్లప్పుడూ ప్రాణ భయము కలిగి ఉండును. ఏమంటున్నాడంట? దేవుని భయము లేకపోతే ప్రియులారా, దేవుడు, మీరు అనుకుంటున్నారేమో దేవుడు లేడులే, బ్రతికినంత కాలం ఈ జీవితమే ఇంతేనేమో అని అనుకుంటున్నామేమో, కానీ అన్యుడు అదే చేస్తున్నాడు, దేవుణ్ణి ఎరుగని వాడు అదే మాట్లాడుతున్నాడు. దేవుడంటే తెలిసిన నీవు కూడా అదే జీవితములో అదే పంతాలో నీవు ఉంటూ ఉన్నావు. కానీ నిజమైన దేవుడు మాట్లాడుతున్నాడు, నీవు నా ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి ఆజ్ఞలను నీవు గైకొనకపోతే నీకు నెమ్మది ఉండదు, మనోవేదన, విచారము, దుఃఖము నీకు కలుగజేస్తాను. ఇంకంటున్నాడు చూడండి, నీవు రేయింబవళ్ళు భయపడుదువు, నీ ప్రాణమునకు నీకు దక్కున నమ్మకము నీకేమీ ఉండదు. నీ హృదయములో పుట్టు భయము చేతను, నీ కన్ను చూచు వాటి చేతను ఉదయము అయ్యో ఎప్పుడు సాయంకాలం అవుతుందా, సాయంకాలం అయితే అయ్యో ఎప్పుడు ఉదయం అవుతుందా అని నీవు ప్రాణ భయముతో ఉంటావు. ఏమంటాడు ప్రియులారా, ఈనాడు మన జీవితాల్లో కూడా నెమ్మది లేదు, సమాధానము లేదు, సంతోషము లేదు, సుఖములు లేవు, దిగులు, వేదన, మనోవిచారము మన హృదయంలో ఉంది అనంటే ప్రియులారా, దేవుని భయం మనలో లేకపోవడమే. ఈనాడు మరి దేవుని భయం మాకెందుకు లేదండి అనంటే నిజంగా లేదనే చెబుతాను నేను. ఎందుకంటే దేవుని మందిరానికి రాకుండా ఉండడం భయము లేకపోవడమే కదా. దేవుని మందిరంలో వాక్యాన్ని వినాలి,
నేను నా కొరకు ఒక మందిరాన్ని కట్టుకున్నాను, ఆ మందిరంలో నేను ఉండాలి. ఆ మందిరంలో వినబడేటువంటి వాక్యము దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా దర్శనముగా ఆయన మాట్లాడబోతున్నాడు. ఆ మాటలు నేను వినాలి, ఆ మాటలకు నేను విధేయత కలిగి ఉండాలి, ఆ మాటలు నేను అనుసరించి జీవించాలి, దేవుని యందు భయము ఉండాలి, భక్తి ఉండాలి అని నీకు ఉన్నట్లయితే ఈ రాత్రి నీవు దేవుని మందిరానికి రావా? నీకు భయము లేదు కాబట్టే దేవుని మందిరానికి. ఏం చేస్తాడులే దేవుడు, ఏం చూస్తాడులే దేవుడు, ఉన్నాడో లేడో, 10 మంది వెళ్తున్నారు కాబట్టి వాళ్ళతో పాటు నేను కూడా వెళ్తున్నాను అనుకుంటున్నావేమో. ప్రభునందు ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, ఒకవేళ నీవు దేవుణ్ణి నమ్మకపోతే, దేవుని మీద నీవు ఆధారపడకపోతే, దేవుని భయము నీలో లేకపోతే ఏముంటుందంట ప్రియులారా? అనువనువున నీవు క్షీణించిపోతూనే ఉంటావు. మనోవేదన, విచారము నిన్ను వెంటాడుతూనే ఉంటుంది. అందుకే ప్రియులారా ఇంకో మాట అంటాడు చూడండి, సామెతల గ్రంథం 1వ అధ్యాయము మరి 30వ వచనం నుంచి మనము జ్ఞాపకం చేసుకుందాం. సామెతల గ్రంథము 1వ అధ్యాయము 30వ వచనం నుంచి మనము చదువుకుందాం. నా ఆలోచనను విననొల్లకపోయిరి, నా గద్దింపును వారు కేవలము తృణీకరించారు. ఏమంట? దేవుని వాక్యాన్ని ఈనాడు ఏం చేస్తున్నామంట? తృణీకరిస్తూ ఉన్నాం, వ్యతిరేకిస్తూ ఉన్నాం, పారద్రోలుతున్నాం. మాకేమవసరములే, ఏముంటుందిలే వాక్యములో, ఈ వారం కాకపోతే వచ్చే వారం వింటాం, ఈరోజు కాకపోతే రేపు వింటాం. రేపు నీవు బతకకపోతే, భూమి మీద ఊపిరి ఈ రాత్రి నీకు ఆగిపోతే, ఈ రాత్రే దేవుడు నీ ప్రాణాన్ని అడిగితే నీవు దేవుని దగ్గర ఏ లెక్క చెప్పుకుంటావు? అందుకేంటే ఒక ధనవంతుడు సమృద్ధిగా సంపాదించి నా కొట్లను విప్పి ఆ ధాన్యాగారాన్నంతా ఇంకా పెద్ద పెద్దవిగా కట్టించప్పుడు అంటాడు, నా ప్రాణమా తినుము, త్రాగుము, సుఖించుము. అనేక సంవత్సరములకు సమకూర్చుకున్నటువంటి ఈ యొక్క డబ్బును కానీ ధనాన్ని కానీ నా తరములు తిన్నా తరిగిపోదనుకున్నాడంట. కానీ ఓ వెర్రివాడా, ఈ రాత్రి దేవుడు నీ ప్రాణం అడిగితే అవన్నీ ఏమైపోతాయి? నీకు కావాల్సింది ఏంటో తెలుసా? దేవుని వాక్యము కావాలి, దేవుని మాటలు కావాలి, దేవుని మాటలు నీ హృదయంలో ఉంచుకోవాలి. అందుకంటాడు, ఇదిగో మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవిస్తాడు. ఈనాడు డబ్బుతో మానవుడు జీవించలేడు, పలుకుబడితో మానవుడు జీవించలేడు. కానీ నీవు విశ్వసిస్తే దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన నీవు జీవిస్తావు. అందుకే ఇక్కడ అంటున్నాడు, ఏమంటున్నాడంట? నా ఆలోచనను వినలేకపోయిరి, నా గద్దింపును వారు కేవలము ఎన్ని మార్లు గద్దించినను లోబడని వాడు మరి హఠాత్తుగా ఏమవుతాడంట? నేను చెప్పానండి, మీరే చెప్పండి ఆ మాట. ఏమవుతాడంట? మరణం అవుతాడండి. ఎన్ని మార్లు గద్దించి వాక్యము చేత బుద్ధి చెప్పిన వాక్యము నీ హృదయంలోనికి చొచ్చుకొని పోయినా నీవు వినకపోతే, ఆ గద్దింపు మాటలు నీవు గ్రహించకపోతే, నిన్ను నీవు తగ్గించుకొని అయ్యో ప్రభువా నిజంగా నేను పాపినే అని నీవు ఒప్పుకోకపోతే, ఎన్ని మార్లు గద్దించినా నీవు వినకపోతే మరి హఠాత్తుగా మరణమవుతాడంటండి. అందుకే ఇక్కడ అంటున్నాడు, నా గద్దింపును వారు కేవలము తృణీకరించిరి కాబట్టి వారు తమ ప్రవర్తనకు తగిన ఫలము అనుభవిస్తారు. ఏమంట? నీవు చేసుకున్నది నీ నెత్తి మీదకే వస్తుంది. ఎవరి ప్రాణమునకు వారే ఉత్తరవాది. అందుకే పౌలు గారంట ఎఫెసీ సంఘముతో, మీతో చెప్పిన మాటలన్నీ నేను మాట్లాడి తిని, దేవుడు నాకు ఏ ఏ సంగతులు బోధించాడో, ఏ మాటలు చెప్పి అనేక ఆత్మలు రక్షించమని చెప్పాడో, అనేక మాటలు నేను మీతో మాట్లాడి తిని, కానీ మీరు నా మాటలు విననొల్లని వారయ్యారు. కాబట్టి నా మట్టుకు నేను ఏమి చెప్పవలనో అది నేను మీకు చెప్పాను. కానీ మీ మీదికి ఉగ్రత వస్తే, మీ మీదికి నాశనం వస్తే, మీ మీదికి శాపం వస్తే అది నా బాధ్యత కాదు. ఎందుకంటే నేను మీకు మంచిగా మారమని చెప్పాను. ఎన్నో మార్లు మీ మీదికి శ్రమలు వస్తాయని నేను మీకు చెప్పాను, కానీ మీరు విననొల్లని వారుగా ఉన్నారు. కాబట్టి నా బాధ్యత ఏంటో తెలుసా? సేవకునిగా, దైవజనుడిగా దేవుడు చెప్పిన మాటలు నేను మీకు బోధించడమే. ప్రభునందు ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, అందుకే ఇక్కడ అంటున్నాడు, ఎవరి ఫలము వారి ప్రవర్తనకు తగిన ఫలాలను వారు పొందుకుంటారు అని సెలవిస్తున్నాడు. జ్ఞానము లేని తమకు వెక్కసగమగు వరకు తమ ఆలోచనలను అనుసరించి, అంటే తమ అబద్ధమాడడానికి నాడు ఏం చేస్తున్నారంట? ప్రయాసలు పడుతున్నారంట. ప్రియులారా, అబద్ధమాడడానికి ప్రయాస పడుతున్నారంట, అభ్యాసము చేస్తున్నారంటాడు బైబిల్ గ్రంథంలో.
ఏమంట? అబద్ధాలు నేర్చుకుంటున్నారంట, తర్ఫీదు పొందుతున్నారంట. ఎలా మాట్లాడాలి, ఎలా మాట తిప్పాలి, ఎలా మాటలు మార్చి చెప్పాలి. అప్పుడు మాట్లాడావు కదా అని అంటే, నేనెప్పుడు మాట్లాడాను? అలాంటి స్థితిలో ఉన్నామండి మనము. ఏమండి, అప్పుడు మాట్లాడారే, ఈ మాట వాళ్ళకి చెప్పండి, నేనే తప్పు చేయలేదు, మీరు చూశారు కదా అంటే, మనిషికి భయపడి ఏమంటాడు? ఏమో నాకు తెలియదు, నేను చూడలేదు. ఏమంట? అభ్యాసము చేస్తున్నాం, తర్ఫీదు చేస్తున్నాం. ఏంటంట? నిజాన్ని నిర్భయంగా మాట్లాడలేక అపవాది చేతిలో మనము కీలు బొమ్మలుగా మనం ఉంటూ ఉన్నాం ప్రియులారా. అందుకే ఏమంటున్నాడంటే చూడండి ప్రియులారా, నా ఉపదేశం 33వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. నా ఉపదేశం అంగీకరించువాడు సురక్షితముగా నివసిస్తాడంట ప్రియులారా. ఏంటంట? నాది కాదండి, దేవుని ఉపదేశాన్ని, దేవుడు చెప్పే మాటలు, దేవుని వాక్యాన్ని అనుసరించి గైకొని నడుచుకున్నప్పుడు నీవేంటంట? సురక్షితంగా జీవిస్తావు, సురక్షితమైన ప్రాంతములో నీవు ఉంటావు. అందుకే ప్రియులారా ఏమంటున్నాడంటే, మనం మొదటి తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనంలో మనం చూస్తాం, మనం సుఖముగాను నెమ్మదిగాను, మనం సంపూర్ణతయు మాలిన్యతను కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తం మనం ఏం చేయాలంట? రాజుల కొరకును, అధికారుల కొరకును, మరి ఎక్కువగా మనుషులందరి కొరకు మనం ఏం చేయాలంట? యాచనలు చేయాలండి, ప్రార్థనలు చేయాలి, దేవుణ్ణి అడగాలి. ఈనాడు నెమ్మది ఉందా? సుఖముందా? సంతోషం ఉందా? ఏమనుకుంటున్నామంటే మేము సుఖంగా ఉన్నాములే అనుకుంటున్నాడు. చూడండి, నా ఉపదేశమును అంగీకరించువాడు సురక్షితముగా నివసించును, వాడు కీడు వచ్చునన్న భయము లేక నెమ్మదిగా ఉంటాడంట ప్రియులారా. ఏమంట? దేవుని వాక్యాన్ని విన్నవాడు, దేవుని మాటలు విన్నవాడు, దేవుని వాక్యాన్ని హృదయంలో ఉంచుకున్నవాడు ఎలా ఉంటాడట? నాకు కీడు వస్తుంది, అది వస్తే ఎంత, రాకుంటే ఎంత, నేను దాన్ని ఎదిరిస్తాను. ఎందుకంటే నా పక్షాన్ని ఎవరున్నారంట? నా దేవుడు ఉన్నాడు. నీతిమంతుడు 7 మార్లు పడినను వాడు మరలా లేవనెత్తే దేవుడు అండి మన దేవుడు. దేవునికి స్తోత్రం చెబుదాం. అలాంటి నీతియుక్తమైన జీవితాన్ని మనము కలిగి ఉంటూ ఉన్నామా ప్రభునందు ప్రియ దేవుని యొక్క బిడ్డలారా? అందుకే మనం గమనిస్తాం, నిబంధనను అతిక్రమించిన వాడు శాపగ్రస్తుడవుతాడంటండి. దేవుని మాటలు విని కూడా పెడచెవిన పెట్టినవాడు శాపగ్రస్తుడవుతాడు. అందుకే మనం గమనిస్తాం ప్రియులారా, మనం దేవుని యొక్క ఇశ్రాయేలు జనాంగం అంతా కూడా దేవుడు నడిపిస్తూ ఉన్నప్పుడు ఒకానొక సమయంలో మోయాబు స్త్రీలతో మరి వ్యభిచారం చేస్తున్నటువంటి ఒక వ్యక్తిని చూస్తాం. ఆ ఒక్క వ్యక్తి వల్ల ఆ యొక్క ఇశ్రాయేళ్ళందరి మీద శాపం వచ్చిందంట. దేవుడు ఎవరిని కూడా క్షమించలేదని అన్నాడు, ఇదిగో వారందరిని తీసుకొని వచ్చి సూర్యునికి ఎదురుగా నిలబెట్టు, వారందరిని నేను ఉరి తీస్తా, ఒకటేసారి ఉరి తీసి చంపేసే అన్నాడు. కానీ ఎలియజరు కుమారుడు ఫినెహాసు ఒక్క వేటుతో ఏం చేశాడంట? ఆ యొక్క పాపము చేసేటువంటి మోయాబు స్త్రీని, అలాగే ఇశ్రాయేలీయుని ఏం చేశాడంట? ఒక్క దెబ్బతో ఏం చేశాడు? ఆ బల్లెము తీసుకొని పొడిస్తే ఏమైపోయాడు? ఇద్దరు అక్కడికక్కడే మరణించారు. వెంటనే తెగులు ఆగిపోయిందంట ప్రియులారా. బట్టలు చింపుకొని ఏడ్చారు, అయ్యో ప్రభువా, మా మీదకి ఈ తెగులు ఎప్పుడు ఆగుతుందయ్యా, మా మీదకి ఈ యొక్క ఉగ్రత రాకుండా ఆపండి ప్రభు అని యెహోషువ వారు ప్రార్థన, మోషే నాయకత్వంలో ప్రార్థనలు చేస్తున్నారండి. అలాగే మనం ఇంకో వ్యక్తిని కూడా మనం చూస్తాం, దోపుడు సొమ్మును దాపెట్టుకొని, వెండి బంగారమును ఇత్తడిని పై వస్త్రములను దాపెట్టుకున్నటువంటి ఆకాను జీవితాన్ని కూడా మనం చూస్తాం. దేవుడు చెప్పిన నిబంధన ఏంటో తెలుసా? శపితమైన వాటిలో మీరు దేన్ని ముట్టొద్దండి, శపితమైన దానిలో మీరు దేన్ని ముట్టొద్దని నేను చెప్పాడు. చెప్పిన మాట ప్రకారం చేయకుండగా ఆకాను ఏం చేశాడు? ఆశపడ్డాడండి. శపితమైన దాన్ని ముట్టుకున్నాడు, కొంత దాచుకున్నాడు, సొమ్మును తన ధనాగారంలో దాచుకున్నాడు. దేవుని ఉగ్రత, దేవుని శాపం వస్తుంది. అందరు అడుగుతున్నారు, అయ్యో ప్రభువా, ఏంటి ప్రభువా మాకు ఇన్ని శ్రమలు, ఏంటికి ప్రభువా మాకు ఇన్ని శోధనలు, ఏంటి ప్రభువా అంటే, ఇదిగో మీలో ఒకడు శపితమైన దానిలో దాన్ని ముట్టాడు. ఎవడు వాడంటే ఆకాను. అన్నేం చేయాలంట? అలాంటి వాడు మీలో ఉండకూడదు. అలాంటి వాడు మీలో ఉంటే మీరు కూడా శాపగ్రస్తులైపోతారు. కాబట్టి వాడిని ఏం చేయాలంట? వాణ్ణిని, వాని భార్యను, వాని కుటుంబాన్ని, వాని తల్లిని, వాని తండ్రిని, వాని పిల్లలందరినీ కూడా లోయలోనికి నెట్టి రాళ్లతో కొట్టి చంపండి. ఇప్పటికి దానికి ఆకోరు లోయ అని పేరండి. ఆకాన్ అనే పేరుకు అర్థం ఏంటంట? బాధ పెట్టువాడు.
ఈనాడు మన వల్ల ఒకవేళ సంఘం బాధపడుతుందేమో, మన వల్ల మన కుటుంబాలు చిందరవందరైపోతున్నావేమో. ఎందుకో తెలుసా? దేవుని మాటలు గైకొనక, దేవునికి భయపడక, మన ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తున్నామేమో. ఇకనైనా ఆలోచన చేసుకుందామా? ఇకనైనా మనల్ని మనము విమర్శ చేసుకుందామా? అందుకే ప్రియులారా, దేవుడు ఎలాంటి వాడో తెలుసా? కనికరపూర్ణుడండి. కనికరపూర్ణుడు. చూద్దాం ద్వితీయోపదేశ కాండం 30వ అధ్యాయం 4వ వచనాన్ని చివరిగా మరి ముగించుకుందాం. ద్వితీయోపదేశ కాండము 30వ అధ్యాయము 4వ వచనం నుంచి మనం దేవునికి భయపడితే, దేవుని పట్ల విధేయత కలిగి ఉంటే దేవుడు ఎలాగ మనల్ని ప్రేమిస్తాడు, ఎలాగ ఆశీర్వదిస్తాడు. ఆయన కోపమే కాదండి, ఆయన కోపం క్షణమాత్రం ఉండును కానీ ఆయన ప్రేమ తరతరాలు ఉంటుందంట ప్రియులారా. ఆయన కోపం క్షణమే కానీ ఆయన ప్రేమ తరతరాలు ఉంటుందంట ప్రియులారా. చూడండి, మాటని జ్ఞాపకం చేసుకుందాం. ద్వితీయోపదేశ కాండము 30వ అధ్యాయం 4వ వచనాన్ని మనం చూద్దాం. దేవుని మాటలు మనం వింటే, దేవుని మాటలను మనము అనుసరించినట్లయితే ఆయన కనికరాన్ని మనం పొందుకుంటాం. ఆయన కనికరపూర్ణుడండి. ఆ కనికరపూర్ణుడు ఏమంటున్నాడు తెలుసా? మీలోనెవరైనను ఆకాశ దిగంతముల వరకు వెళ్ళగొట్టబడినను అక్కడ నుండి నేను దేవుడైన యెహోవా మిమ్మల్ని సమకూర్చి అక్కడి నుండి మిమ్మల్ని ఎవడైనా కూడా తొక్కేస్తే, మిమ్మల్ని నెట్టేసిన మీ నీతిని బట్టి దేవుడు ఏం చేశాడో తెలుసా? పాతాళములో ఉన్నా కూడా నిన్ను పైకి లేవనెత్తే దేవుడు అంటండి. దేవుడైన దేవుని స్తోత్రం చెబుదాం. ఎప్పుడో తెలుసా? ఎప్పుడు? దేవుని మాటలకు మనము లోబడి జీవిస్తున్నప్పుడు, దేవుని భయం మనలో ఉన్నప్పుడు. నీవు ఆకాశ దిగంతముల వరకు పాతాళంలోనికి వెళ్ళిపోయినా కూడా ఆయన నిన్ను పైకి లేవనెత్తే దేవుడైన. రెండవదిగా చూస్తాం ప్రియులారా, 5వ వచనం, నీ పితరుల స్వాధీనపరిచిన దేశమున నీ దేవుడైన యెహోవా నిన్ను చేర్చును, నీవు దానిని స్వాధీనపరచుకొందు. ఆయన నీకు మేలు చేసి నీ పితరుల కంటే నిన్ను విస్తరింపజేయును. ఏమంటున్నాడంట? దేవుని మాటలు వినకపోతే శాపం వస్తుంది, దేవుని మాటలు వింటే, దేవునికి భయపడితే మేలు కలుగుతుంది ప్రియులారా. మన పితరుల కంటే మనల్ని ఎక్కువగా దేవుడు నెమ్మదిగా ఉంచుతాడు. ఇంకా చూడండి ప్రియులారా, 7వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. అప్పుడు నిన్ను హింసించిన నీ శత్రువుల మీదకి, నిన్ను ద్వేషించిన వారి మీదకి నీ దేవుడైన యెహోవా ఆ సమస్త శాపములను తెప్పించును. ఏంటంట? దేవుణ్ణి ప్రేమిస్తే, దేవుని మాటలు వింటే, ఎవరైతే నిన్ను వేధిస్తున్నారో, ఎందరైతే నీకు శత్రువులుగా ఉన్నారో, ఎవరైతే నిన్ను ముందుకు రానివ్వడం లేదో వారందరిని ఏం చేస్తాడంట? దేవుడు శాపము తెప్పిస్తాడంట ప్రియులారా, మన శత్రువులకు కూడా. ఆయన ఎప్పుడో తెలుసా? దేవుని మాటలు విన్నప్పుడు, దేవుని మాటలు గైకొన్నప్పుడు. కింది మాటలు మనం 9-10 వచనాలు మనం చూద్దాం. మరియు నీ దేవుడైన యెహోవా నీ చేతి పనులన్నింటి విషయంలోనూ, నీ గర్భఫలం విషయంలోనూ, నీ పశువుల విషయంలోనూ, నీ భూమి పంట విషయంలోనూ నీకు మేలు కలుగునట్లు నిన్ను వర్ధిల్లజేయును. దేవుని మాటలు వింటే, దేవుని మాటకు నీవు లోబడితే, దేవునికి భయపడినట్లయితే ప్రియులారా, నిన్ను ఆశీర్వదిస్తాడండి. మన కుటుంబాలను ఆశీర్వదిస్తాడు. మన గర్భమున పుట్టిన బిడ్డలను అంతకంతకు వర్ధిల్ల చేసే దేవుడండి ఆయన. ఎలాంటి శత్రు భయం మన మీదికి రాదు, ఎలాంటి అపవాది మన మీదికి రాకుండా ఆయన అడ్డు నిలబడే దేవుడండి. ఆయన అడ్డు నిలబడే దేవుడు ఆయన. మరి ఆయనకు లోబడి జీవిస్తావా? అందుకే ప్రియులారా, ఇంకా మనం గమనించినట్లయితే నీ భూమి పంటను కూడా ఆయనను మరి జ్ఞాపకం చేసుకునే దేవుడిగా ఉన్నాడు. ఆయన మాటకు నీవు వింటావా? ఆయన మాటకు నువ్వు భయపడతావా? ఆయన మాటలు వింటే మనకు నెమ్మది, ఆయనకు భయపడితే మన కుటుంబాలకు ఆశీర్వాదం. ఎందుకంటే ప్రియులారా, తనకు భయపడు వారందరినైనా తన రెక్కల చాటున దాచుకుంటాడండి. ఎందుకో తెలుసా? నా బిడ్డ నా మాట వింటుంది, నా కుమారుడు నా మాట వింటున్నాడు. ఎందుకంటే వారి పిల్లల్ని నేను ఆదరించాలి, వారి పిల్లల్ని నేను కనికరించాలి. అందుకే అండి ఆయన కనికరపూర్ణుడండి. ఆయన కోపము క్షణం మాత్రమే ఉంటుంది, కానీ ఆయన ప్రేమ తరతరాలు మన కుటుంబాల మీద ఉంటుంది. మనం దేని కొరకు ప్రయాసపడాలో తెలుసా? ఆయన ప్రేమను సంపాదించుకోవడానికి ప్రయాసపడాలి, ఆయన మాటలు వినడానికి ఆతురత పడాలి, ఆయనకు మనం భయపడాలండి. ఎందుకంటే ఆయన సర్వశక్తి గల దేవుడు. ఆయన ఆకాశ మహాకాశముల కంటే ఉన్నతమైన దేవుని నామం అది. ఆయనకు మనం భయపడినట్లయితే, అందుకే ప్రియులారా,
ఆయన కోపాన్ని ధర్మశాస్త్రంలో మనం చూస్తాం, కానీ ఆయన ప్రేమను క్రొత్త నిబంధన గ్రంథంలో చూస్తే దయామయుడు, కరుణామయుడు, ప్రేమించేవాడు, దరికి చేర్చేవాడు, అనగారిన వారిని లేవనెత్తేవాడు, ఆయన పేదలకు సహాయం చేసేవాడు, ఏమీ లేని వారికి మరి ఆయన తోడుగా ఉన్న దేవుడండి యేసుక్రీస్తు వారు. అందుకొరకే కాదా ఆయన మన కొరకు సిలువలో ప్రాణం పెట్టాడు. నిన్ను చంపమంటే చంపడా దేవుడు, కానీ నిన్ను చంపలేదే, నిన్ను మరణానికి అప్పగించలేదే. నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు ఆయన కలువరి సిలువలో ప్రాణాన్ని పెట్టినటువంటి దేవుడండి. అంతకంటే ఎవరు ప్రేమిస్తారండి మనల్ని? అంతకంటే గొప్పగా ఎవరు ప్రేమిస్తారండి? నీ భర్త నిన్ను ప్రేమించడేమో, నీ భార్య నిన్ను ప్రేమించలేదేమో. ఒకానొక సమయం వచ్చినప్పుడు నీవు చచ్చిపోతున్నావంటే ఒకవేళ నీ భర్త నిన్ను ప్రేమించలేడేమో, నీ భార్య నిన్ను ప్రేమించలేదేమో, కానీ నీ కొరకు ఆయన కలువరి సిలువలో ప్రాణం పెట్టాడు. నీవు నమ్ముతున్నావా? విశ్వసిస్తున్నావా? నీవు నా రక్షకుడివయ్యా. ఈ లోకాన్ని ఇప్పటికీ ఈ రాత్రి నేను వదిలిపెట్టినా కూడా నీ రెక్కల చాటున నన్ను భద్రపరుస్తావు, నీ కౌగిట్లో నన్ను చేర్చుకుంటావు. నమ్ముతున్నావా? నమ్మగలిగితే ప్రార్థన చేయి. మోకరిస్తాం, అందరం కూడా మోకరిస్తాం. ఈ మాటల చేత దేవుడు మనల్ని బలపరిచి భద్రపరచునుగాక. అలాంటి దేవుని నమ్మిన భక్తులకు ఆయన ఎల్లప్పుడూ తోడుగా ఉన్నాడు. ఆయన ఎల్లప్పుడూ మరి తోడుగా ఉండే దేవుడు, రక్షించే దేవుడు. అలాంటి రక్షణకు నీవు పాత్రుడవుగా ఉంటావా? విన్న వాక్యము ద్వారా ప్రభువా నిజంగా నేను నీకు భయపడతానయ్యా, మనుషులకు నేను భయపడను ప్రభువా. దేహమును, శరీరాన్ని చంపే మనుషులకు నేను భయపడను ప్రభువా. ఆత్మను చంపే దేవునికి నేను భయపడతాను. నీకే నేను భయపడతానయ్యా. నీ మాటలే నాకు బలమయ్యా, నీ మాటలే నా జీవితం ప్రభువా, నీ మాటలే నా కుటుంబానికి ఆశీర్వాదం నాయన. నీ ఉంటే నా కుటుంబంలో నెమ్మది ఉంటుంది ప్రభువా. ఒకవేళ అవిధేయత పట్ల ఒకవేళ నీకు అవిధేయుడనుగా నేను జీవిస్తున్నానేమో ప్రభువా, నాలో ఆ అవిధేయత తీసేయండి ప్రభువా. ఎన్ని మార్లు గద్దించినా విననటువంటి దౌర్భాగ్యమైనటువంటి దుష్టక్రియలలో నేను ఉన్నానేమో ప్రభువా. నీ గద్దింపునకు నేను చెవియొగ్గుట కృప చూపించండి అయ్యా. నీ గద్దింపు మాటలు నేను వినాలనుకుంటున్నానయ్యా. ఇదిగో ఆయన అంటున్నాడు, నా గద్దింపును మీరు తృణీకరించారు. ఎన్ని మార్లు గద్దించినను లోబడిన వాడు హఠాత్తుగా మరణమవుతాడండి. ఎన్నో హెచ్చరికలు దేవుడు చేస్తున్నాడు, ఎన్నో గొప్ప గొప్ప మాటలు ఆయన మాట్లాడుతున్నాడు. నమ్మగలుగుతావా? విశ్వసిస్తావా? నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోవుటకు ముందు అహంకారమైన మనసు నడుచును. ఇకనైనా నీ గర్వాన్ని తీసేసుకో, ఇకనైనా నీ పాపాన్ని వదిలేసుకో అయ్యా. నీ మాటలు వింటూ బ్రతుకుతానయ్యా. నా మీదకి ఏ శాపము రాకూడదు ప్రభువా, నా మీదకి ఏ రోగము రాకూడదు నాయనా. ఎలాంటి శ్రమలు నా మీదకి రాకుండా నాకంటే ముందుగా నీవు అడ్డుకునే దేవుడు అయ్యా. ఒక కవచముల సైనికునికి ఆ బుల్లెట్ తలగకుండా ఎలాగైతే ఆ కవచం ఉంటుందో నాయన, నీవు నా చుట్టూ కవచముగా ఉండండి అయ్యా. నీకు భయపడతాను ప్రభువా, నేను నీ మాటలకు లోబడతాను ప్రభువా. నేను ఎన్ని మార్లు గద్దించిన లోబడినటువంటి స్థితిలో మనం ఉన్నామేమో. ఇవి మన మాటలు కాదండి, మనుషుడు మాట్లాడే మాటలు కాదు ఇవన్నీ. దేవుని వాక్యం చెబుతుంది, దేవుని మాటలు మాట్లాడుతున్నాయి. నీ కుటుంబాన్ని రక్షించుకునే బాధ్యత నీ మీదే ఉంది. ఇంకా గర్వంతో ఉన్నావా? ఇంకా అసూయతో ఉన్నావా? ఇంకా కక్షలు కార్పణ్యాలతో ఉన్నావా? అవి ఏవి కూడా నిన్ను బాగుపరచలేవండి. నీవు సంతోషంగా ఉన్నావంటే అదే నీ హృదయంలో ఆరోగ్యకరమైన జీవితం. ఆరోగ్యాన్ని సంపాదించుకోవడానికి ప్రయాసపడు, దేవుని మాటలు వినడానికి ప్రయాసపడు, దేవుని సన్నిధిలో మోకరించడానికి ప్రయాసపడు. సమయాన్ని దేవునికి ఇచ్చేవాడవుగా, ఇచ్చేదానవుగా ప్రయాసపడు అయ్యా. బయట గడిపే సమయము కంటే నీ మందిరంలో నేను ఎక్కువ సమయం గడపాలనుకుంటున్నానయ్యా. నా సమయము నేను వృధా చేసుకోకుండా తండ్రి, నీ సన్నిధిలో నేను నా సమయాన్ని గడుపుతాను. ఒప్పుకుంటావా?
నీ పాపాలు ప్రభువు పాద సన్నిధిలో ఉంచుతావా? ఇదిగో నీ పాపాలు నీ ఒప్పుకుంటే ఆయన నమ్మదగిన దేవుడు అండి. నిన్ను తన కుమారునిగా చేర్చుకుంటాడు, నిన్ను తన బిడ్డగా చేర్చుకుంటాడు. నీ విశ్వసిస్తున్నావా? అయ్యా, నా హృదయంలోనికి మీరు రండి ప్రభువా. ఇంతవరకు అపవాది నా హృదయంలో ఉన్నాడేమో, ఇప్పుడే ఈ క్షణమే వాడిని వెలివేస్తున్నా. వాడు నన్ను నెమ్మదిగా ఉండనీయడం లేదు. అపవాది నాకు మేలు కలగకుండా చూస్తున్నాడయ్యా. అపవాది వాడిని వెలివేస్తానయ్యా, వాడిని పంపించేస్తున్నా. నా హృదయంలో నుంచి, నా హృదయాంతరంగంలో నుంచి వాడిని బయటికి గెంటివేసి నా తలుపు దగ్గర నీవు నిల్చున్నావయ్యా. నా హృదయపు తలుపు దగ్గర నిల్చుండి తట్టుచున్నావు. ఎన్నో మార్లు తట్టావు. నేనే దౌర్భాగ్యుడనయ్యా, తలుపు తీయలేక, నా హృదయములోనికి నిన్ను రానివ్వక ఇన్నాళ్ళు నాయన లోకములో పడిపోయిన స్థితిలో ఉన్నాను అయ్యా. ఇక నేను అలా ఉండను ప్రభువా. నా ఆత్మీయ జీవితాన్ని అంతం వరకు కొనసాగిస్తాను. నీవు నా తోడుంటే చాలు ప్రభువా. ఇక నాకెవ్వరు అక్కర్లేదు ప్రభువా, నాకెవ్వరు అక్కర్లేదయ్యా. నీవు ఉంటే నాకు చాలు. నీ నీడలో నేను విశ్రమిస్తే చాలు ప్రభువా. అదే నా జీవితానికి ఆశీర్వాదం, అదే నా కుటుంబానికి ఆశీర్వాదం, అదే నా బిడ్డలకు ఆశీర్వాదం. ఆశీర్వాదం నాకు దయచేస్తాము. ప్రార్థన చేద్దాం. విత్తబడిన వాక్యము నిమిత్తమై ప్రార్థన.